మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. 2023 సంవత్సరం డిసెంబర్ మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. తులారాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆ మిశ్రమమైనటువంటి ఫలితాలకు కూడా ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి అంశాలని ప్రభావితం చేసేటువంటి అంశం పర్సనల్ శాస్త్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దైనందిన జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి అవసరాల కోసం మీరు ఎవరి దగ్గర కొంత ధనాన్ని రుణంగా తీసుకొస్తారు. అది వ్యక్తుల నుండి కానీ ఆర్థిక సంస్థల నుంచి కానీ. అది మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి కుటుంబ అవసరాలకు కాకుండా తీసుకొచ్చినటువంటి రుణాన్ని కూడా ఇతరుల కోసం, ఆధ్యాత్మికమైన కార్యక్రమాల కోసం, లేదా కొంతమంది వ్యక్తులకి మాటిచ్చాము కదా అన్నటువంటి ఉద్దేశం చేత మీ దగ్గర ధనం లేకపోయినప్పటికీ కూడా ఎక్కడ నుండో ధనాన్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అతి మంచితనం, అతి నిజాయితీతో కూడినటువంటి ప్రవర్తన వల్ల ఈ రాశి జాతకులు కొన్ని విషయాల్లో మళ్ళీ కొన్ని పొరపాట్లు చేయటం, ఈ పొరపాట్ల కారణంగా ధనం మంచినీళ్ళప్రాయంగా ఖర్చు అయిపోవటం, పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం, మీకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం, మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలను గురించి మీరు ఎక్కువగా ఆలోచించి జీవితంలో స్థిరపడవలసినటువంటి సమయంలో బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వ్యక్తులకో, లేదా ఏ ఒక్క వ్యక్తికో నేను హామీ ఇచ్చాను కదా అన్న ఉద్దేశం చేత మీ మాట నిలబెట్టుకోవడానికి మళ్ళీ మీరు కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగంలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు, ఉన్నత అధికారుల యొక్క మన్నన పొందుతారు. సహచరుల యొక్క అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. ఒక స్థిరచరాస్తి అమ్మకం కొనుగోలు అంశంలో మీకు విశేషవంతమైన ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం. ఈ కారణంగా ఒక చరాస్తిని అమ్మటం, మళ్ళీ వేరొక దగ్గర కొనటం, లేదా అమ్మకం కొనుగోలు తాలూకు ఫలితాలకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం ఒక చోటు నుండి వేరొక దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు, ముఖ్యమైనటువంటి వస్తువులు తీసుకెళ్తూ ఉన్నప్పుడు మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా బ్యాంకుల నుండి కానీ వ్యక్తుల నుండి కానీ ధనాన్ని లేదా విలువైనటువంటి వస్తువుల్ని తెస్తూ ఉన్నప్పుడు ఒకటికి 2 సార్లు జాగ్రత్త పడటం, సరిగ్గా లెక్కించుకోవటం చెప్పదగినటువంటి సూచన. మీరున్నటువంటి విరామం, విశ్రాంతి లేని పరిస్థితి కారణంగా కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో ఉండటం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అంతా బాగుందన్నట్టుగా మీరు అనుకుంటున్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో ఆరోగ్య సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఏదో తెలియని ఇబ్బందిని, సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ మొండితనం చేత, విరామం, విశ్రాంతి లేకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు మానసికమైన సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో తాత్కాలికమైనటువంటి కష్టాలను ప్రస్తుతానికి మీరు అనుభవిస్తూ ఉన్న సుదూరమైనటువంటి ప్రాంతం కాదు, అతి సమీపమైన భవిష్యత్తులోనే ఖచ్చితంగా మీ దైనందిన జీవితంలో మంచి జరిగేటువంటి అవకాశం ఉంది.
దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు మారిపోతున్న జీవన విధానం మారట్లేదన్నటువంటి భావన, మనకంటే ఎందుకు కొరగానటువంటి వ్యక్తులు, పనికిరాననుకున్నటువంటి వాళ్ళు కూడా జీవితంలో ఈనాడు మనకంటే చాలా ఉన్నతంగా ఉన్నారు, మనం మాత్రం ఇలాగే ఉండిపోతున్నాం, ఏమీ చేయలేకపోతున్నాం అన్నటువంటి ఆందోళనలో ఉంటారు. దైనందిన జీవితంలో కొన్ని విశేషవంతమైనటువంటి గ్రహగతులు, గత జన్మకు సంబంధించినటువంటి సంచిత పాపకర్మములు మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రస్తుతం వస్తూ ఉన్నటువంటి పరిస్థితులకు కారణమవుతూ ఉంటాయి. ఎప్పుడూ వెలుగు చీకటి రెండూ కూడా ఉండవు. ఒక్కొక్కసారి మనకి ఇబ్బందులు ప్రతిబంధకాలు వచ్చినప్పటికీ కూడా ఓర్పు నేర్పు చేత ఆ కష్టాన్ని మనం దాటగలిగితే మాత్రం ఖచ్చితంగా ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళగలుగుతూ ఉంటాం. శుక్రవారం పూట గజమహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఉంచి దానిమ్మ ఫలాల యొక్క పుష్పాలని, దానిమ్మ ఫలాలని అమ్మవారికి నివేదన చేస్తూ ఆవు నెయ్యితో దీపారాధన చేసిన, ప్రతి శుక్రవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉన్న ఆర్థికపరమైన అంశాల్లో మీకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి ఎంతో కాలంగా నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్న మీకు బంధువులు ఏమనుకుంటారో, బయట వాళ్ళు ఏమనుకుంటారో, నేను తీసుకోబోయే నిర్ణయం తాలూకు ఫలితం ఎలా ఉంటుందోనన్న ఆందోళనతో కూడినటువంటి మీకు ఆ నిర్ణయం తీసుకుంటే అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళతారు. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితంలో స్థిరపడేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. అమ్మవారి స్వరూపాన్ని విశేషంగా పూజించండి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ప్రతి పనిని కూడా అత్యంత విజయవంతం చేసుకునేటువంటి అవకాశం ఉంది. శుక్రవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండటం, తూర్పు దిశలో ప్రయాణం, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధమైన విషయాల్లో వేగవంతంగా స్పందించటం ఈ మాసంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపుకి ఇవి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సానుకూలవంతమైన ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి.